టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కాదు, టెర్రరిస్ట్ కన్సల్టెన్సీ సర్వీస్ ఆఫ్ ఐఎస్ఏ అనే విధంగా ఈరోజు టీసీఎస్ ఆఫీస్ అయితే ముద్రపడిపోయింది. అయితే ఈ టీసీఎస్ ఆఫీస్లో ఎంతమందిని లవ్ జిహాదులుగా మార్చారు. అయితే 2022 నుండి 2026 వరకు కొన్ని వందల మంది, వేల మందిని మార్చారనేసి ఒక అంచనా. దీని మీద మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సిట్ అధికారులు కానీ పూర్తి విచారణ అయితే ఇంకా జరపలేకపోయారు. అయితే నిదాఖాన్ను కూడా పట్టుకోలేకపోయారు. ఎందుకంటే మహారాష్ట్రలోనే అమ్మాయి దాగునుండి ఈరోజు అమ్మాయి కోర్టుకు ఒక లెటర్ రాసింది. నేను కడుపుతో ఉన్నాను, నాకు బెయిల్ ఇవ్వాల్సిందిగా, నా మీద ఎటువంటి కేసులు పెట్టకుండా ఉండవలసిందిగా కోరుచున్నాను అనేసి. అసలు ఇంతమందిని మార్చిన ఈ అమ్మాయి ఇంత డైరెక్ట్గానో లేకపోతే ఇంత బహిరంగంగానో ఆవిడ పొగరు చూపిస్తూ ఉంటే దీని మీద సిట్ అధికారులు కాదు, ఎన్ఐఏ డిపార్ట్మెంటు ఇమ్మీడియట్గా రంగంలో దిగాలి. ఎందుకంటే ఇది ఒక టీసీఎస్ ఆఫీస్ విషయం కాదండి, ఇది యావత్ ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నింటిలో కూడా ఈ లవ్ జిహాద్ ఉండొచ్చు. ఎందుకంటే టీసీఎస్ ఆఫీస్ అనేది ఎటువంటి ముస్లిం ప్రేరేపిత సంస్థ కాదు. అటువంటి టీసీఎస్ ఆఫీస్లోనే ఇన్ని వందల మందినో, ఇన్ని వేల మందినో లవ్ జిహాదులుగా మార్చారు అంటే బెంగళూరుకు సంబంధించిన ఒక పెద్ద ముస్లిం కంపెనీ ఉంది, దాంట్లో ఇంకెంతమందిని తయారు చేస్తున్నారు. అలా పోల్చుకుంటూ పోతే హైదరాబాద్లో ఇంకెన్ని కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరూ బయటికి రావాలి అంటే ఈ కేసులన్నీ కూడా బయటికి రావాలి. ఏ డేటా ఈ ఐఎస్ఏ డిపార్ట్మెంట్కి వెళ్తుంది, ఇది సింగపూర్ వయా వెళ్తుందా, మలేషియా వయా వెళ్తుందా, ఇటువంటి కొత్త కొత్త కోణాలు తెలియాలి. అంతకన్నా ముందు ఈ విషయం గురించి బయటికి రావాలంటే ఇప్పుడు ఈ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ బయటకు వచ్చి మీరు ఏ విషయాల్లో ప్రేరేపితం అయ్యారో దాన్ని వివరిస్తూ ఇమ్మీడియట్గా 100కి కానీ 112కి కానీ ఫోన్ చేసి చెప్పాలి. అలా చెప్పిన రోజు మొత్తం ఈ ఇండియాలో ఉన్న అన్ని కంపెనీల్లో ఎంతమంది లవ్ జిహాదులు ఉన్నారో తెలుస్తుంది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదండి, ఇది కేరళ 2 కాదు, కేరళ 4 తీసే అంత పెద్ద విషయం.